కార్తీక మాసం బహుళ త్రయోదశి. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు, క్షీరసాగర మథనం జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి సముద్రంలోంచి పుడుతున్నాయి, పాలకడలిలోంచి. ఆ వరుసలో 11వ వాడిగా శ్రీమన్నారాయణుని పోలిన ఆకృతితో ధన్వంతరి ఉద్భవించాడు. పీతాంబరాలు ధరించి మణికుండలాలు, దివ్యమాలతో శోభిల్లుతున్నాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో వనమూలికలు ఉన్నాయి స్వామి చేతిలో. ధన్వంతరి అంటే మనసుకు పట్టిన జాడ్యాన్ని, శరీరానికి ముసురుకున్న వ్యాధులను తొలగించేవాడని అర్థం. ఈయన ఆరోగ్యానికి అధిపతి. ఇంకా ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు ధన్వంతరి జయంతి జరుపుతారు. ఒక్కసారి దూర్వాస మహాముని శాప కారణంగా దేవతలందరూ మూకుతూ మూలుగుతూ దేహబాధల్ని పొందారంట. అప్పుడు ధన్వంతరి చికిత్స చేసి అపూర్వమైన వనమూలికలను వాడి వాళ్ళని అమరులని ఆరోగ్యవంతుల్ని చేశాడంట. ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియ శిష్యుడు. ఆయన వద్దనే ఆయుర్వేద విద్య నేర్చుకున్నాడంట. కాశీరాజ్యాన్ని పరిపాలించినటువంటి చంద్రవంశపు రాజు ధన్వంతృపాలుడు ఈయన కొడుకుగా పుట్టి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని సుశ్రుతునితో సహా అనేక మంది శిష్యులకి బోధించాడు. అనేక సంవత్సరాలు రాజ్యపాలన కూడా చేశాడు. ఈయన్ని ధన్వంతరిని ఆయుర్వేద మూల పురుషునిగా అభివర్ణిస్తారు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, మరొక చేతిలో అమృత కలశం, ఇంకొక చేతిలో జలగ, ఇలా 4 చేతులతో దర్శన భాగ్యాన్ని మనకి కలిగిస్తాడు ధన్వంతరి. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స అని ఉంది, అదొక భాగం అన్నమాట. ఇంకా పసుపు, వేప ప్రపంచ ప్రజలకి పరిచయం చేసింది ధన్వంతరే. శస్త్రచికిత్సా విధానాన్ని సుశ్రుతునికి బోధించింది ఈయనే. ఆయురారోగ్యాలు పొందేందుకు అందరూ ఈ ధన్వంతరి పూజ చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.